శరణ్య నడుంపై ఉన్న దోమని చంపడానికి దర్శన్ శరణ్య నడుంపై ఒక్క దెబ్బ చరుస్తాడు. దాంతో అమ్మా నొప్పి అంటూ పైకి లేచి కూర్చొని దర్శన్ని కోపంగా చూస్తూ ఎందుకలా కొట్టాను నన్ను అని నిలదీస్తూ ఉంటుంది శరణ్య. లేదు కుట్టలేదు దోమ అని అంటూ ఉంటాడు దర్శన్. ఆహా ఇక మీ దోమ కబుర్లు చాలే కానీ పడుకోండి అని అంటూ ఉంటుంది శరణ్య పడుకొని. లేదు ఒక్క నిమిషం ఆగు అంటూ హడావిడిగా బెడ్ దిగి నడుచుకుంటూ వెళ్తూ అక్కడే ఉన్న సౌమ్య చేయిని తొక్కేస్తాడు దర్శన్. అరవలేక నోరు మూసుకొని అమ్మా అన్నట్టు లోపలే ఫీల్ అవుతూ ఉంటుంది సౌమ్య. అక్కడ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఒక ఎలక్ట్రికల్ దోమల్ని చంపే బ్యాట్ తీసుకొని వస్తూ బెడ్ ఎక్కుతూ సౌమ్యక మరొక చెయ్యి తొక్కేసి మళ్ళీ ఒకసారి చావు కేక పెట్టేలా చేస్తాడు సౌమ్యని దర్శన్. బెడ్పై బాసం పట్టి వేసుకొని కూర్చొని ఇక నువ్వు పడుకో నిన్నేది కుట్టదు నేను చూసుకుంటా అని అంటూ ఉంటాడు దర్శన్. ఇక అటు ఇటు చూస్తున్న శరణ్యకి ఒక దోమ కనబడుతుంది. అదిగోండి దోమ అని అంటుంది శరణ్య. ఏది అంటూ బెడ్పై గెంతుతూ దోమని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు దర్శన్. అదిగోండి అటు అటు అంటూ శరణ్య కూడా లేచి నిలబడి మరొక దోమని చూపిస్తూ ఉంటుంది దర్శన్కి శరణ్య. ఇక అలా ఎగురుతూ దోమలని చంపే ప్రయత్నంలో శరణ్య బుగ్గపై ముద్దు పెట్టేస్తాడు దర్శన్. దాంతో శరణ్య షాక్ అవ్వగా దర్శన్ సిగ్గుపడుతూ ఉంటాడు. శరణ్య కూడా హ్యాపీగా ఫీల్ అయి మిర్రర్ వైపు చూడగానే మిర్రర్లో బెడ్ కిందున్న సౌమ్య కనబడుతుంది. దాంతో నువ్వా నీ పని చెప్తా ఇప్పుడు చూస్తా నీ సంగతి ఇప్పుడు నా తడాకా చూస్తావే అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది సౌమ్య గురించి. ఇక సౌమ్యకి శరణ్య ఎలాంటి చుక్కలు చూపిస్తుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.